తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు తప్పేం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది కూడా ఒక కానిస్టేబుల్గా నియామకమైన ఒక వ్యక్తి 2014లో శారీరక సంబంధం లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ ఆ బోర్డు అతనికి జాబ్ నిరాకరించింది. దానికి సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించింది. దాని గురించి మాట్లాడదాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడ మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. 2014లో జరిగింది, ఈరోజు తీర్పు వచ్చింది. నిజంగా అది పెళ్లికి ముందు లైంగిక సంబంధం తప్పు కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అప్పుడెప్పుడో కానిస్టేబుల్ పోస్ట్కి ఎంపిక అయితే 2014లో ఈ లైంగిక సంబంధం ఆరోపణతో అతనికి జాబ్ రాలేదు. ఆ కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చి ఈరోజు అది తప్పే కాదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఇద్దరు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం లేదా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు మన సంస్కృతి ఎటుపోతుంది, ఇలాంటి తీర్పులా సుప్రీంకోర్టు ఇచ్చేదంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఎందుకు పరస్పర విరుద్ధమైంది అంటున్నానంటే, ఇంకో పక్కన సహజీవనం చేయాలనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అని ఒక తీర్పు వచ్చింది. దాన్ని బలవంతంగానైనా రుద్దాలని చూస్తున్నారు ఓ పక్కన. ఇంకో పక్కనేమో మీరు వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం తప్పు కాదు, ఇద్దరు అడల్ట్స్ మధ్యలో, అంటే ఇద్దరు మేజర్ల మధ్యలో తప్పు కాదు అని మీరు చెప్తున్నారు. అసలు మీరిచ్చే తీర్పులే ఒక తీర్పుని ఇంకొక తీర్పు నరుక్కునేటట్లుంటే ఎట్లా? అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇంత వివాదాస్పదమైన తీర్పులు ఇస్తుంది అని చెప్పాలనిపిస్తుంది. అయితే అసలు ఈ వివాహేతర సంబంధాల గురించి, ఈ లైంగిక సంబంధాల గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక అమ్మాయిని ఒక అతను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఆ రీజన్ చెప్పి ఆమెతో లైంగిక సంబంధాన్ని కొనసాగించి కొన్ని రోజుల తర్వాత సారీ మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళలాగా ఉందాము అని అంత సింపుల్గా చెప్పేస్తే కుదిరేది కాదు. అప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేసేవాళ్ళు అంటే కోర్టులో కేసు వేసేవాళ్ళు. వేయని వాళ్ళు చాలామంది, వేసిన వాళ్ళు వేసేవాళ్ళు. ఒకవేళ అతను ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే కనుక అతని ఉద్యోగం సస్పెండ్ అవ్వటం ఏదో ఒకటి జరిగేది. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుతం వచ్చిన తీర్పులో భాగంగా ఏం జరిగిందంటే, తిరుపతిలో 2014లో ఒక అతను, అది తిరుపతిలో కాదు, అతని పేరు గాజుల తిరుపతి, అతని పేరు గాజుల తిరుపతి. అతను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. 2014లో అతను కానిస్టేబుల్ పోస్టుకి ఎంపికయ్యాడు. అయితే అదే సమయంలో ఒక యువతి వచ్చేసేసి, ఇతను నాకు ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు, నేను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు, కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టులో కేసు వేసింది. వేస్తే అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రాస్తే వాళ్ళు నీకు ఉద్యోగం ఇవ్వము పొమ్మన్నారు. పొమ్మంటే ఇంకా అతను ఏమి అడవులు పట్టుకు తిరిగాడో ఎన్ని రోజులు అయిపోయింది. అది అయిపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న తీర్పుల్ని అనుసరించి అతను మళ్ళీ కోర్టులో కేసు వేసుకుంటే ఇప్పుడు అతనికి రిలీఫ్ దొరికిందనమాట. అంటే అతనికి మీరు ఉద్యోగం ఇవ్వకపోవటానికి ఈ కారణంతో అయితే కుదరదు. ఆ రోజు మిగతా అన్ని విషయాలకి అతను ఎలిజిబుల్ అయినప్పుడు ఈ ఒక్క విషయంతోనే మీరు అతను పక్కన పెట్టారు, కానీ ఇది పనిచేయదు, మీరు అతనికి ఉద్యోగం ఇచ్చుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం అని చెప్పి కోర్టు చెప్పింది, అతనికి బోర్డును ఆదేశించిందనమాట. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, అసలు ఎందుకు ఆ రోజు ఆ విధమైన పరిస్థితి ఉంది, ఈరోజు ఎందుకు లేదు అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ మీరే ఓ పక్కన ఇంతకుముందు ఇద్దరు కలిసి ఒక భార్యాభర్తల్లాగా సహజీవనం చేస్తున్నాము అంటే గనక మీరు ఏమైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే, పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే, లేకపోతే చట్టపరంగా మిమ్మల్ని మేము భార్యాభర్తలుగా గుర్తించము అని చెప్పి ఆ రోజు మాట్లాడలా. పైగా సహజీవనంలో ఉన్న వాళ్ళకి కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు అనే అవకాశం కూడా ఉండింది. అంటే ఒక రకంగా సహజీవనం ఎవరు చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ.
సహజీవనము ఇద్దరు మేజర్లు అయి ఉండాలి వాళ్ళిద్దరూ. ఇంకొక వివాహ బంధంలో ఉండకూడదు వాళ్ళు. ఇంకొక సహజీవన బంధంలో కానీ ఇంకొక వివాహ బంధంలో కానీ ఉండని వాళ్ళు మాత్రమే సహజీవనం చేయడానికి అర్హులు. మరి వాళ్ళు అట్లా సహజీవనం చేసేటప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు క్రిస్టియన్ మతాచారంతో చేసుకోవటం ఇష్టం లేదు. ఇద్దరు ముస్లిమ్స్ అయితే వాళ్ళకి ముస్లిం పద్ధతిలో చేసుకోవటం ఇష్టం లేదు. వాళ్ళు హిందువులే అనుకోండి ఇద్దరు కూడా, అయినా వాళ్ళు మతాన్ని నమ్మరనుకోండి, దేవుణ్ణి నమ్మరనుకోండి, మేము ఈ విధంగా చేసుకోము అని చెప్పి ఒక ఆదర్శంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనుకోండి. ఎంత కలిసి ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో పరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు అని కూడా ఆమెకి చట్టం నుంచి రక్షణ ఉంది. పైగా అతనికి సంబంధించిన పెన్షన్ పేపర్స్లో కూడా ఈమె అర్హురాలు అని కూడా కోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఈ 2014 తర్వాత మన దేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ భారతీయత సంస్కృతి సంప్రదాయాలు శుద్ధిని సుప్పిని అని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి అసలు మేము ఇట్లా సహజీవనం చేస్తే మేము ఒప్పుకోము అని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్, మనమేమి ఆ విషయంలో తప్పుపట్టము. కానీ ఓ పక్కన అలా చెప్తూ మళ్ళీ ఇంకో పక్కన అంటే ఇద్దరు మేజర్స్ లైంగిక సంబంధాలు ఉండొచ్చు అని కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చని కానీ మీరు ఎందుకు తీర్పులు ఇస్తున్నారు అసలు? ఇది కుటుంబ వ్యవస్థ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? ఇదివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి మా భర్త ఇంటికి రావట్లేదండి సరిగా, పలానా వీధిలో పలానా అమ్మాయితోటి కలిసి ఉంటున్నాడండి, నాకు నా పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుందండి అని పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వెళ్ళింది అనుకోండి. అతను పిలిచి ఏంటయ్యా బాబు ఇదేమైనా పద్ధతానా ఏంటి అది ఇది అని చెప్పి బైగమి కింద కేసు అవుతుంది నీ మీద అదని ఇదని ఏదేదో చెప్పి ఉన్నాయి లేని చెప్పి చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం హితబోధ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు చట్టాలే మీ ఇష్టం అంటున్నాయి కదా. సుప్రీంకోర్టే చెప్పిందమ్మా, నీకు అంత ఇష్టం లేదా చెప్పు విడాకులు కేసుకో. ఈ దేశంలో ఒక మహిళ విడాకులు తీసుకుని బతకగలిగే సమాజ పరిస్థితులు ఉన్నాయండి? మరి అలాంటప్పుడు మీరు ఎట్లా చెప్తారు అసలు? పైగా వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పిన దాంట్లోనే కొనసాగింపుగా ఇంకా ఏం చెప్పారంటే, ఈ వివాహేతర సంబంధం కనుక భార్యకు కానీ భర్తకు కానీ క్రూరత్వంలాగా అనిపిస్తే, మీకు క్రూయాలిటీని ఫీల్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే విడాకులకు అప్లై చేసుకోవచ్చు, విడాకులకి ఇది ఒక గ్రౌండ్ అవుతుంది అని చెప్పారు. ఏ భార్య అయినా సరే కోర్టుకి వెళ్ళి నా భర్త ఇట్లా వేరే మహిళతోటి సహజీవనం చేస్తున్నాడండి అని అంటే విడాకులు కేసుకోమని సింపుల్గా చెప్పే సలహా. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన దేశంలో ప్రేమికుల రోజు మనం చూస్తుంటాం, పార్కులమ్మడి తిరిగి ఎవరైనా ఇలా ఇద్దరు ప్రేమ జంట కనపడితే వాళ్ళకి మెడలో తాళ్ళు కట్టించేసి అక్కడే పెళ్లిళ్ళు చేస్తారు బజరంగ దళ వాళ్ళు. ఇప్పుడు చూస్తేనో సుప్రీంకోర్టులో మీరు ఇద్దరికి ఇష్టమై మీరు మేజర్లు అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి అని మళ్ళీ కొత్త తీర్పులు ఇస్తుంది. ఈ బజరంగ దళ వాళ్ళే మోడీని బలపరిచేది. ఈ భిన్న స్వరాలనే మనము ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఇవన్నీ రేపు జనరేట్కి ఎలాంటి మెసేజ్లు వెళ్తాయి? నిజమే కదా అనే పరిస్థితికి వచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ కాదండి. నిన్న ఒక కోలివిన్ హాస్టల్ మీద నుంచి దూకి ఒక అమ్మాయి 5 అంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది. ఒక అమ్మాయి చనిపోతే అసలు హైదరాబాదు మొత్తం మీద దాదాపు ఒక 10,000 కోలివిన్ హాస్టల్స్ ఉన్నాయి. అసలు ఇంత కోలివిన్ హాస్టల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే అది వాళ్ళ బిజినెస్ పీపుల్కి అదొక అట్రాక్టివ్ పాయింట్. ఇప్పుడు పల్లెటూరు నుంచి అమ్మాయిలు వస్తారండి, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తారు నేను హాస్టల్లో ఉంటున్నాను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అని చెప్తారు. వాళ్ళు కోలివిల్లో ఉంటున్నారా లేకపోతే ఏ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకి ఏం తెలుసండి? ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తారు అమ్మాయిలు, వాళ్ళు కోలివిల్లో ఉన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు కోలివిల్లో ఉన్న తర్వాత ఈ సంబంధాన్ని ఇందాక మీరు ఏదో చెప్పారు, బ్రేకప్ చెప్పారు కదా, బ్రేకప్ చెప్పుకొని అదే విధంగా విడిపోయి వేరే జీవితాలు జీవిస్తున్నారనుకోండి, అది ఒక విధానం. అది కరెక్టా కాదా అని నేను చెప్పట్లా. కానీ ఈ బ్రేకప్ని
ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ సరిగా అర్థం చేసుకోక ఆత్మహత్యలు చేసుకున్నారు అనుకోండి. నేను అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళు, లేదా అమ్మాయిలు అందరూ చెడ్డవాళ్ళు, లేదా అమ్మాయిలే మంచివాళ్ళు అని నేను చెప్పాలనుకోవట్లా. ఇప్పుడు ఒక రిలేషన్షిప్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. తర్వాత బ్రేకప్ చెప్పుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు, కానీ అలా కూడా లేరు. మళ్ళీ ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు దూరుతారు. ఇప్పుడు బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయి మాత్రమే బాధపడుతుంది, అబ్బాయి బాధపడ్డు అని నేను చెప్పాలనుకోవట్లా. ఇద్దరు బాధపడవచ్చు. కానీ ఒకరు కన్నింగ్ ఇంటెన్షన్ తోటి ఈ రిలేషన్షిప్లోకి వచ్చారనుకోండి, ఇంకొకరేమో దాన్ని సీరియస్ రిలేషన్షిప్గా అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ సీరియస్ రిలేషన్షిప్ అనుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు? ఇది ఆలోచించాలి కదా. పైగా వీళ్ళు ఈ కలిసి ఉన్న క్రమంలో వీళ్ళ సంతోషాన్ని ఒక ఫోటోల రూపంలోనో లేదా వీడియోల రూపంలోనో భద్రపరుచుకుంటారు. వాటిని చూపించి ఆ తర్వాత జీవితకాలంలో వాళ్ళని బెదిరించడానికి గ్యారంటీ లేదు కదా. అంటే ఇది ఈ కోలివిన్ అనేది ఈ విచ్చలవిడి లైంగిక సంబంధాలు ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి అవకాశం అవకాశం ఉంది. ఎందుకంటే మన రోజు ఆ కేసులు చూస్తున్నాం కదా. ఏవో వాళ్ళిద్దరూ బాగున్న రోజుల్లో దిగిన ఫోటోలు మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను, ఒకవేళ ఆ అమ్మాయి పెళ్ళి అయిపోతే కనుక మీ హస్బెండ్కి పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి కేసులు బోలుడు మనకి సైబర్ క్రైమ్లో వస్తున్నాయి. అంటే ఇవాళ ఈ టెక్నాలజీ వల్ల సో మెనీ పాసిబిలిటీస్. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లాంటి రిలేషన్స్ లేవని కాదు, ఉన్నాయి. అప్పుడు ఉత్తరాలు గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఉత్తరాలు ఉన్నందుకే చాలా హడావుడి చేసేవాళ్ళు. ఇవాళ ఉత్తరాలు నేను రాసినవి కాదు ఎవరో రాశాను అంటే పెద్ద పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు నాయి కాదు అంటే అవకాశం లేదు. వాడేదో మార్ఫింగ్ చేశాడంటే నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తానంటాడు. అందుకని ఏంటంటే కన్ను పోయినంత కాటుకు ఎందుకు పెట్టుకోవాలి? అంత అవసరం ఏమొచ్చింది? ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకేముంది, అసలు మహిళా సంఘాల వాళ్ళే నోరులు వేసుకుని పడిపోతూ ఉంటారు. ఈ ఫెమినిస్టులే ఇట్లాంటి వాటన్నిటికీ స్వేచ్ఛగా ద్వారాలు తెరుస్తారు అని మాలాంటి వాళ్ళ మీద కూడా ఏడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చాలామంది ఉన్నారు, మనకి ఫేస్బుక్ తెరిస్తే మహిళా మనులు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ధర్మ సూక్తులన్నీ చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏమి సమాధానం చెప్తారో దీనికి చూడాలి. అసలు ఎందుకు ఇట్లా? ఇప్పుడు కేసు టు కేసు కొన్ని దాని కంటెక్స్ట్ని బట్టి కొంచెం మార్పులు ఉండొచ్చండి, నేను అది తప్పు పట్టను. కానీ ఇలా పూర్తి విరుద్ధమైనవి ఉండటం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కూడా సుప్రీంకోర్టు చెప్పేటప్పుడు ఆ పర్టికులర్ ఆ కేసుకే వర్తిస్తుంది అన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే యూనివర్సల్గా అందరూ ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితి లేదు. ఆ కేసుకే వర్తిస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు సైటేషన్ పెట్టుకుని అతను కేసేశాడు. అవును. అందుకని అసలు వీళ్ళు ఈ తీర్పే తప్పు. దీనివల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. అసలు ఇంక పెళ్ళి ఎందుకండి ఈ లెక్కన? అదే కదా ఇప్పుడు ప్రశ్న. యాక్చువల్గా పోక్సో లాంటి కఠిన చట్టాలు ఉంటేనే ఇప్పటికీ ఆ కేసులు రిపీట్ అవుతుంది. ఇలానే మీరు సుప్రీంకోర్టే డైరెక్ట్గా కొత్త చట్టాలు కొత్త తీర్పులు ఇస్తే రేపు విచ్చలవిడిగా ఇప్పుడు ఎవరైనా బయట అదే పని. అసలు పెళ్ళి ఎవరు ఎందుకు చేసుకుంటారండి? ఎవరైనా ఒక భద్రత కోసమే చేసుకుంటారు కదా. అతని జీవితంలో హక్కు ఉంటుందని, అతని ఆస్తిలో హక్కు ఉంటుందని, అతనికి ఈమె పట్ల బాధ్యత ఉంటుందని, ఈమెకి అతని పట్ల బాధ్యత ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ధర్మేచ అద్దేచ ఒకరికొకరు తోడు అంటారు. ఇప్పుడు కోలివింగ్ లో ఎక్కడ ఉన్నాయి, ఉన్నంతకాలం ఉంటారు, ఎవరి దారి పోతారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా కోలివింగ్ లాగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు చెప్పే దీని తీర్పు ప్రకారం ఇప్పుడు ఈ పెళ్లి ద్వారా ఇద్దరు పిల్లలు కన్న తర్వాత భర్త వేరే రిలేషన్ పెట్టుకుంటే, అమ్మ నీకు ఇష్టం లేకపోతే నువ్వు విడాకులు ఇచ్చేసేసే అని కోర్టు అంటే గనక, నువ్వు విడాకులకు అప్లై చేసుకో అని కోర్టు అంటే గనక, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ భావి భారత పౌరుల సంగతి ఏంటి? ఇప్పుడు ఇప్పటికే ఏదో ఒక కారణం చేత అవాంఛిత గర్భాలు వచ్చి పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లల్ని స్టేట్ హోముల్లో పడేస్తున్న పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు నిన్నగాక మన సంగారెడ్డిలో రోడ్డు పక్కన చిన్న బాబు దొరికాడు. ఆ బాబుని తీసుకెళ్లి జిల్లా కేంద్రంలో ఉన్న స్టేట్ హోమ్లో పెట్టారు.
ఆ బాబుని ప్రభుత్వం చూసుకోవాల్సిందే, నేను చూసుకుంటానికి కూడా ప్రభుత్వం ఓకే, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ దానికి సంబంధించి వ్యతిరేకత ఏమీ లేదు, దానికి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయి, చేస్తుంది. కానీ ఎందుకు ఒక తల్లి తండ్రి దగ్గర పెరగాల్సిన బిడ్డ అనాథాశ్రమంలో ఎందుకు పెరగాలి? స్టేట్ హోమ్లో ప్రభుత్వ సంరక్షణాలయమే కావచ్చు, అక్కడ పెరగాల్సిన అవసరం ఏంటి? ఆ పిల్లోడికి నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని తెలుసుకోవాలి అని ఉండదా? రేపు పొద్దున పెరిగిన తర్వాత ఆ పిల్లోడు, ఇప్పుడు ఒకప్పుడు విదేశాలకి పిల్లల్ని దత్తత ఇచ్చేవాళ్ళు, ఈ హోమ్స్ వీటి నుంచి చాలా అంటే చట్టాలు అప్పుడు బాగా పకడ్బందీగా లేక ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు వేరే దేశాల నుంచి ఇండియాకి పిల్లలు వచ్చి వాళ్ళ మూలాలు ఎత్తుక్కుంటానికి వస్తున్నారు. అవి చూస్తుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అసలు ఇప్పుడు వాడికి ఎంత యాంబిక్విటీ అండి, వాడి లైఫ్లో వాడు ఎంత గందరగోళం. ఇప్పుడు అక్కడ పెంచిన తల్లిదండ్రులు, ఇక్కడ కన్న తల్లిదండ్రులు దొరకకపోతే వాడికి నిరాశ, వాడికి అదే పనిగా వాడు వెతకటము, వాడు మానసికంగా ఎంత గందరగోళం పడతాడు. ఇప్పుడు మీరు చెప్పే విషయాల వల్ల ఇవన్నీ జరుగుతాయి. స్టేట్ హోముల్లో పిల్లల్ని కారా చట్టం ప్రకారం మీరు దత్తతలు ఇచ్చేస్తున్నారు, బాగుంది, ఒక తల్లిదండ్రి దొరుకుతున్నారు వాళ్ళకి, అది వాళ్ళకి తెలియనంత వరకు బాగుంటుంది. వీళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదు, వీళ్ళు నన్ను పెంచుకున్న తల్లిదండ్రులు అనుకున్నప్పుడు ఆ బిడ్డ మనసులో అసలు నన్ను కన్నది ఎవరు, అసలు నన్ను కని ఎందుకు వదిలేశారు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న తీర్పుల వల్ల కూడా రేపొద్దున వేరే స్త్రీ దగ్గరికి భర్త వెళ్ళిపోతే ఆ స్త్రీ గనక, ఆ భార్య గనక కేసు వేస్తే ఈ పరిస్థితులన్నింటిలో చూసి పిల్లలు తండ్రిని అసహించుకోవటము, కోపం తెచ్చుకోవటము. ఇప్పుడు మనం చూసాము విజయవాడలో ఒక కేసు, అతను వేరే పెళ్లి చేసేసుకున్నాడని చెప్పి అతనికి పుట్టిన పాపని తీసుకుని వెళ్ళి ఐరన్ ఆటోనగర్ దీంట్లో వేశారు. ఇది తను చేసుకున్న భార్యను వదిలేసేసి ఆమెకు పిల్లలు ఉన్నప్పటికీ ఇంకొక స్త్రీతోటి 2 పిల్లలు కన్నాడు. ఇప్పుడు ఇట్లాంటి పైకి కనిపించేవి కొన్ని, వీళ్ళే యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా పెరుగుతారు ఈ మొదటి భార్య తాలూకు పిల్లలు. సుప్రీంకోర్టు ఇచ్చే ఒక తీర్పు దాని పర్యవసానాలు ఎంత దూరం ఉంటాయో చూడాలి. అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ పిల్లలే వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికే ఆల్రెడీ వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, మైనర్ల మీద జరిగే జరుగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పులు ఇస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.